ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం నుంచి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు, యూదయా బెత్లెహేములోనే, యాలి అనగా యూదయా దేశము బెత్లెహేమ, నువ్వు యూదా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానో కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతిని గురించి వారు ప్రకటిస్తూ ఉన్నారు. ఇక లేఖనాలు కానీ గమనించినట్లయితే, ఏదైనా మన ప్రాకారాలను మనం దాటాలి అని అంటే దేవుని కృపచేతే మనం దాటగలం తప్ప మరి దేని చేతైనా మనం దాటమనేది అది చాలా కష్టమైనటువంటి పని. మన సొంత జ్ఞానాన్ని బట్టి మనం దేన్ని కూడా మనం దాటలేం. జ్ఞానులకైతే ఒక ప్రమాదం అనేది ఉంది. ఆ ప్రమాదాన్ని గురించినటువంటి గ్రహింపు అయితే వారికి లేదు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం, వంచకులు తమ పన్నాగములు నెరవేర్చనేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును. ఈరోజు ఎంతోమంది నీకు వ్యతిరేకంగా నిలబడినప్పటికీ, నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పటికీ, నీకు వ్యతిరేకంగా ఉండి నేను పడద్రోయాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పటికీ, ఆయన సహాయం చేత మాత్రమే మనం దాన్ని దాటగలమని ఈరోజు మనం తెలుసుకోగలగాలి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తండ్రి అని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. వారు రాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచాను. అయితే వారు ఆయన మాట విన్నారు, హేరోదు మాట విన్నారు, బయలుదేరారు. వారి హృదయంలో అయితే ఏ కపటము లేదు. రానున్నటువంటి ప్రమాదాన్ని గురించి కూడా గ్రహింపు అయితే లేదు. అక్కడికి వెళ్ళి శిశువుని చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారు సాంబ్రాన్ని బోళమును కానుకలుగా ఆయనకి ఇచ్చి, తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దిన సొప్పమందు దేవుని చేత బోధముబడిన వారై వారు మరొక మార్గంలో తమ దేశమునకు తిరిగి వెళ్ళి, దేవుడైతే వారిని తప్పించాడు. ఈరోజు నువ్వు పెద్ద పెద్ద ప్రాకారాలని నువ్వు దాటాలంటే దేవుని కృపచేతే నువ్వు దాటాలి. అది నీ సొంత శక్తిని బట్టి అయితే కాదు. దేవుని కృప ఎలా ఉందో చూడండి. ఈరోజు నీకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి వారు అందరూ ఎలా ఉన్నారో దేవునికి తెలుసు. ఆ జ్ఞానులు తను అపహసించారని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకునే కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతంలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించాను. అతను ఎలా చేశాడో చూడండి. కనుక ఈరోజు నీకు వ్యతిరేకంగా పనిచేసే ఏది కూడా వర్ధిల్లదు. ఇతరులు నీ జీవితంలో వ్యతిరేకంగా పనిచేస్తున్న కొద్దీ దాన్ని ప్రభు అయితే ఆశీర్వాదకరంగా మార్చివేయడానికి ఆయన శక్తిమంతుడి ఉన్నాడు. ప్రభు మీ దయగలిగిన నష్టాలకి ఉదయకాలను అప్పగించుకుంటుండగా నాయనది వంచకులు చేసేటువంటి ప్రతి పన్నాగములన్నింటినీ మధ్యలోనే పట్టుకొని కృప చూపించి బలపరచడానికి నువ్వు శక్తిమంతుడు ఉన్నావు కనుక నీ సన్నిధిని సమాధానము ప్రభు ప్రతి ఒక్కరి మీద నుంచి అన్ని విషయంలో బలపరచమని, ప్రతి విషయంలో మెలకువ కలిగి జీవించడానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.